హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ థర్స్డే రివ్యూలో మనం చేసేది ది బెస్ట్ అండ్ వరల్డ్స్ మోస్ట్ ఫేవరెట్ అండ్ యంగ్ జనరేషన్ కి బాగా నచ్చే విస్కీ జాక్ డేనియల్స్ ఓల్డ్ నెంబర్ 7 టెన్నెసీ విస్కీ. ఈ విస్కీ గురించి కంప్లీట్ డీటెయిలింగ్ ఇప్పుడు మనం చూద్దాం. వెల్కమ్ టు నో యువర్ డ్రింక్ ఛానల్. నేను మీ హోస్ట్ భరద్వాజ్. ఈ టెన్నెసీ విస్కీ గురించి మీకు చెప్పాలి అంటే ఇది తయారైంది లిషన్బర్గ్ టెన్నెసీ అనే రీజియన్లో. ఇది 1875లో జాస్పర్ న్యూటన్ డేనియల్ అనే ఆయన ఈ డిస్టిలరీని రీబిల్డ్ చేసి స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 ఇయర్స్ నుంచి దీని టేస్ట్, కన్సిస్టెన్సీ, క్వాలిటీ ఏ మాత్రం మారకుండా అదే విధంగా కంటిన్యూ అవుతూ దీన్ని మెయింటైన్ చేశారు. అంతేకాకుండా ఓన్లీ విస్కీ మీద మాత్రమే వీళ్ళు ఆ క్వాలిటీ మీద మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. అంతేగాని బాటిలింగ్ మీద కానీ, అడ్వర్టైజ్మెంట్ మీద కానీ, డిజైనింగ్ మీద కానీ వాళ్ళు ఏమాత్రం ప్రత్యేకించి శ్రద్ధ పెట్టలేదు. చూస్తే ఇది సింపుల్ స్క్వేర్ బాటిల్, జస్ట్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అక్షరాలతో చాలా సింపుల్గా ఉండే బాటిల్, అంతే. ఎందుకు ఇంత సింప్లిఫైగా ఉంచారంటే ది బెస్ట్ క్వాలిటీ విస్కీని ఒక రీజనబుల్ ప్రైస్లో అందరికీ అందే విధంగా దీన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని బాటిలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఓన్లీ టేస్ట్ అండ్ క్వాలిటీ మీదే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో అందుకనే 1904లో దీనికి ది బెస్ట్ టెన్నెసీ విస్కీ అని దీనికి వరల్డ్ ఫెయిర్లో గోల్డ్ మెడల్ వచ్చింది. వరల్డ్ ఫెయిర్లో గోల్డ్ మెడల్ రావడం అంటే ఒక మంచి ప్రెస్టీజియస్ ఇష్యూ కింద లెక్క. సో దాంట్లో వచ్చిన తర్వాత దీని సేల్స్ ఇంకా బాగా పెరిగాయి. అంతేకాకుండా 2017లో ఆల్మోస్ట్ 16 మిలియన్ కేసెస్ ఇది అమ్ముపోయింది. సో దీని నెట్ వర్త్ మోర్ దెన్ $120 మిలియన్ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా అంత వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ విస్కీ అయినా కూడా దీంట్లో వర్కర్స్ మాత్రం ఓన్లీ 500 వర్కర్స్ మాత్రమే వర్క్ చేస్తారు. ఎందుకంటే అంత తక్కువ వర్కర్స్తో ఎక్కువ ప్రోడక్ట్స్ సాధించాలని, అంతేకాకుండా అలా ఉంటే మనకి క్వాలిటీ బాగా మెయింటైన్ అవుతుందని అనేది వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా ఓన్లీ ఒక్క రోజులో 95 acres ఆఫ్ కార్న్ని వీళ్ళు తీసుకుంటారు ఒక్క రోజు ప్రొడక్షన్ కోసం. ఆ కార్న్ మీద వీళ్ళు చాలా జాగ్రత్త వహిస్తారు. సింపుల్గా ఒక బంచ్ ఆఫ్ కార్న్స్ తీసుకోకుండా, దాంట్లో ఎటువంటి క్రాక్స్ రాకుండా, ఒకే లెవెల్, ఒకే సైజ్లో, ఒకే కన్సిస్టెన్సీలో, ఒకే క్వాలిటీలో ఉన్న కార్న్ మాత్రమే ఈ విస్కీని తయారు చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు. 80% ఆఫ్ ద కార్న్ ఈ విస్కీని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. రిమైనింగ్ రై ప్లస్ మాల్టెడ్ బార్లీ ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్న్ని వాళ్ళు అలబామా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అలబామాలో ఉండే ఫీల్డ్స్ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కార్న్ని. ప్లస్ రాయిని కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అలాగే దాంతోపాటు మనకి మాల్టెడ్ బార్లీని మాంటైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అదే మ్యాపిల్ ట్రీ చార్కోల్, షుగర్ మ్యాపిల్ చార్కోల్ ఉంటుంది, దాన్ని నార్త్ అమెరికా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇది విస్కీ తయారయ్యేది టెన్నెసీలో. టెన్నెసీ రీజియన్లో వాళ్ళకి ఒక స్ప్రింగ్ వాటర్ ఉంది, అంటే లైమ్ స్టోన్ బేస్డ్ స్ప్రింగ్ వాటర్. సో ఆ స్ప్రింగ్ వాటర్ని మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది రిచ్ ఇన్ మినరల్స్ ప్లస్ ఐరన్ ఫ్రీ. ఎప్పుడైనా సరే ఒక హెవీ మెటల్ కనుక విస్కీ తయారు చేసే వాటర్లో ఉంటే ఆ విస్కీ కొంచెం టేస్ట్ మారిపోతుంది, కన్సిస్టెన్సీ మారిపోతుంది. సో అది లేని ఐరన్ ఫ్రీ రిచ్ మినరల్ లైమ్ స్టోన్ స్ప్రింగ్ వాటర్ని యూజ్ చేస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెన్నెసీ విస్కీ తయారు యూజ్ చేసే వాటరు ఓన్లీ ఈ జాక్ డేనియల్స్ డిస్టిలరీకి మాత్రమే ఆ ఏరియా యాక్సెసిబిలిటీ ఉంది. వేరే ఏ డిస్టిలరీస్ ఆ స్ప్రింగ్ వాటర్ని యూజ్ చేయకూడదు, అది కూడా ఒక లా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది లిషన్బర్గ్ అని చెప్పాను కదా, ఆ ఏరియాలో, ఆ ప్రొవిన్స్లో మూర్ కౌంటీ అని ఉంటుంది. ఈ మూర్ కౌంటీ కంప్లీట్లీ డ్రై స్టేట్. ఇక్కడ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది కంప్లీట్లీ బ్యాన్. సో ఆ ఏరియాలోనే ఈ డిస్టిలరీ ప్రాసెస్ ఉంది, అక్కడి తయారవుతుంది. కానీ అక్కడ అమ్మకాలు మాత్రం ఆ కౌంటీలో జరగవు. అదొక ప్రత్యేకత. యాజ్ యూజువల్ స్ట్రైట్ బర్బన్ విస్కీ ఎట్లయితే తయారు చేస్తారో ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతారు. లైక్ మనకి 4 years దాన్ని ఏజింగ్ చేయాలి. ఒక న్యూ ఓక్ బ్యారెల్, చార్డ్ ఓక్ బ్యారెల్స్, అమెరికన్ ఓక్ బ్యారెల్స్లో దీన్ని ఏజింగ్ చేయాలి. సో ఈ స్ట్రైట్ కెంటకీ బర్బన్ లేదా స్ట్రైట్ బర్బన్లో యూజ్ చేసే లాస్ అన్ని ఫాలో అవుతారు. దాంతోపాటు దీన్ని టెన్నెసీ విస్కీ అని ఎందుకు స్పెషల్లీ మెన్షన్ చేయాలంటే లింకోలిన్ కౌంటీ ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ని దీన్ని యూజ్ చేస్తారు. ఆ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసా? ఒక 10 layers ఆఫ్ షుగర్ మ్యాపిల్ చార్కోల్ ఉంటుంది. మ్యాపిల్ సిరప్ మనకు వస్తుంది కదా, ఒక స్వీట్ మ్యాపిల్ సిరప్ మనకి చాలా ఫేమస్. సో ఆ మ్యాపిల్ ట్రీ నుంచి మనకి మ్యాపిల్ సిరప్ వస్తుంది. సో దానికి సంబంధించిన ట్రీ నుంచి చార్కోల్ తీసుకుంటారు. సో ఆ చార్కోల్ని ఒక 10 layers అరేంజ్ చేస్తారు, లేయర్ బై లేయర్. దాన్ని లింకోలిన్ ప్రాసెస్ అంటారు. సో ఆ ప్రాసెస్ నుంచి మనకి ఈ విస్కీని ఫిల్టర్ చేస్తారు.
సో అందుకని దీనికి ఒక మంచి మెలో నేచర్, ఒక మంచి స్వీట్ నేచర్ వస్తుంది. సో ఇంప్యూరిటీస్ అన్నీ పోయి కొంచెంగా మొత్తం విస్కీ అంతా ఫిల్టర్ అయిన తర్వాత తీసి మళ్ళీ దీన్ని ఏజింగ్ ప్రాసెస్కి యాజ్ యూజువల్ పంపిస్తారు. సో అందుకనే ఇది టెనెసీ విస్కీ అంటారు. సో అందుకనే ఇదంత పాపులర్ అయింది. అంతేకాకుండా ఫ్రాంక్ సినట్రా అని ఒక లెజెండరీ సింగర్ ఉన్నాడు, ఆయన బాగా నచ్చిన విస్కీ. సో ఆయన 100th బర్త్డేకి సెలబ్రేషన్స్కి ఇది జాక్ డేనియల్ సినట్రా అని చెప్పి ఒక కొత్త ఒక లిమిటెడ్ ఎడిషన్స్ని వాళ్ళు తీసుకొచ్చారు. అది $500 ఆ బాటిల్ కాస్ట్. అదే ఎక్కువ కాస్ట్ టెనెసీ విస్కీ అని చెప్పుకోవచ్చు. సో సాధారణంగా అంతకన్నా ఎక్కువ కాస్ట్ విస్కీస్ మనకి వేరే ఫామ్లో వేరే విస్కీస్లో దొరుకుతాయి. బట్ ఈ జాక్ డేనియల్స్ ఎందుకు మెయింటైన్ చేశారంటే తక్కువ బడ్జెట్లో ఒక మంచి విస్కీని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ కాస్ట్ని కూడా వాళ్ళు ఎక్కువ హైప్ చేయకుండా లిమిటెడ్గానే ఉంచారు. అదొక ప్రత్యేకత దీని సేల్స్ పెరగడానికి, ప్లస్ దీని క్వాలిటీ అట్లాగే మెయింటైన్ అవ్వడానికి. దీంట్లో ఈ జాక్ డేనియల్స్ బ్లాక్ లేబుల్ అదే ఓల్డ్ నెంబర్ 7 కాకుండా ఇంకా జెంటిల్మెన్ జాక్ అని, లేకపోతే హనీ బేస్డ్ లిక్యూర్ అదొకటి, ప్లస్ మనకి జాక్ డేనియల్స్ ఫైర్ అని, ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. యాపిల్ జాక్ డేనియల్స్ లిక్యూర్ కూడా ఉంది. సో చాలా డిఫరెంట్ వేరియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి మనకి ఈ జాక్ డేనియల్స్. ఇంకోటి ఇక్కడ ఓల్డ్ నెంబర్ 7 అని మెన్షన్ చేశారు కదా. ఓల్డ్ నెంబర్ 7 అంటే ఏం లేదు, ఆయన ఎప్పుడైతే ఈ డిస్టిలేషన్ ఈ జాస్పర్ న్యూటన్ డేనియల్ అదే జాక్ డేనియల్ ఎవరైతే ఈ డిస్టిలేషన్ స్టార్ట్ చేశారో, సో దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు కదా. సో అప్రోచ్ అయినప్పుడు ఆయనకి ఆ రిజిస్ట్రేషన్ 7 నెంబర్ ఇచ్చారు. సో అందుకని దీనికి ఈ ఓల్డ్ నెంబర్ 7 అని చెప్పి అప్పటి నుంచి దాన్ని ఆ విధంగా కంటిన్యూ చేశారు. అందుకని దీన్ని ఓల్డ్ నెంబర్ 7 అంట. సో రిజిస్ట్రేషన్ నెంబర్ 7 కాబట్టి దీనికి అదే 7 నెంబర్ కంటిన్యూ చేశారు పెట్టి. అది 7 నెంబర్ ఉండడానికి ఈ జాక్ డేనియల్స్ మీద కారణం. మాస్టర్ డిస్టిలర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దీని మాస్టర్ డిస్టిలర్ ఎవరంటే నాథన్ నీరెస్ట్ గ్రీన్. యాక్చువల్లీ ఇతను ఒక స్లేవ్. ఈ మూన్షైన్ డిస్టిలరీలో ఒక స్లేవ్గా వర్క్ చేసేవారు. ఆయన దీన్ని మాస్టర్ డిస్టిలర్. ఈ జాస్పర్ న్యూటన్ డేనియల్ లేదా జాక్ డేనియల్ ఎవరైతే ఈ డిస్టిలరీ ఈయన స్టార్ట్ చేశారో, సో ఆ డిస్టిలేషన్ ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలి ఏంటి అనేది ఈ నాథన్ గ్రీన్ అనే ఆయన ఈ జాస్పర్ న్యూటన్కి నేర్పించాడు. సో దీని మాస్టర్ డిస్టిలర్ ఆయన. ప్లస్ అంతేకాకుండా ఆయన ఒక స్లేవ్ పర్సన్. ఎప్పుడైతే అమెరికాలో ఈ స్లేవరీ సిస్టమ్ని తీసేసిన తర్వాత కూడా ఆయన అదే డిస్టిలరీలో వర్క్ చేయడం కంటిన్యూ చేశారు. ప్రస్తుతానికి దీన్ని బ్రౌన్ ఫోర్మన్ కార్పొరేషన్ అనే సంస్థ దీన్ని నడిపిస్తుంది. సో అది జాస్పర్ న్యూటన్ డేనియల్ తర్వాత వాళ్ళ నీస్ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది అరౌండ్ యాక్చువల్లీ 40% వాల్యూమ్ బై వాల్యూమ్ అండ్ 75% ప్రూఫ్. అంతేకాకుండా ఇది ఇంకా ఎక్కువ 80% ప్రూఫ్, 50% వాల్యూమ్ బై వాల్యూమ్ కాన్సన్ట్రేటెడ్ వేరియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు మన 1875లో దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక 100 years తర్వాత అరౌండ్ 19th century ఎండింగ్ ఆఫ్ 19th century అనుకుంటా, అప్పటి నుంచి దీని కాన్సన్ట్రేషన్ దీని ప్రూఫ్ అనేది తగ్గిస్తూ వచ్చారు. సో తగ్గించి 2002కి దీన్ని 40% వాల్యూమ్ బై వాల్యూమ్ అండ్ 75% ప్రూఫ్ దగ్గర దీన్ని ఆపారు. సో ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్, కొంచెం కాస్ట్ని కట్ చేయడానికి ప్లస్ టేస్ట్ని టెక్స్చర్ని మెయింటైన్ చేయడానికి కూడా దీని ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ కొంచెం వాళ్ళు తగ్గించారు. తగ్గించినా కూడా దీని ఫ్యాన్స్ తగ్గలేదు, ప్లస్ దీనికి ఉండే సేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సో ఇప్పుడు దీని టేస్ట్ అండ్ స్మెల్ చూద్దాం. ఇది తెలంగాణలో అరౌండ్ మనకి 3500 రూపీస్ దొరుకుతుంది ఒక టెనెసీ విస్కీ. సో ఓకే, బాటిల్డ్ అండ్ ప్యాకేజింగ్ ఎవ్రీథింగ్ మనకి అవుట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి సో 3500 అనేది ఈ పర్టికులర్ విస్కీకి ఓకే పే చేయొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మెయిన్గా దీన్ని ఏ విస్కీ అయినా తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వాటర్. సో వాటర్ సోర్స్ అనేది ఎంత బాగుంటుందో ఆ విస్కీ క్వాలిటీ కూడా అంత బాగుంటుంది. సో ప్రత్యేకించి వీళ్ళకి ఒక లైమ్ స్టోన్ బేస్డ్ స్ప్రింగ్ వాటర్ని మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ వాటర్ మంచి వాటర్ కాబట్టి దీని టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఆ ఉద్దేశంతో దీని కాస్ట్ కూడా కొంచెం మన ఇండియన్ రూపీస్కి వచ్చేసరికి ఒక మెట్టు కొంచెం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బాటిల్ నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. సో ఆల్మోస్ట్ అతను ఫినిష్ చేశాడు, బట్ స్టిల్ ఇంకా కొంచెమే ఉంది. ఈ కొంచెం ఇవ్వడానికి కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ స్టిల్ నేను రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి లాక్కొచ్చే బాటిల్ ఇవ్వడం నేను లాక్ రావడం జరిగింది. యాక్చువల్లీ ఇవ్వడం కన్నా స్మెల్లో ఒక మంచి మేపుల్ సిరప్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే
అట్ ఆల్. ఇది కాక్టైల్స్కి చాలా బాగుంటుంది నా వరకు అయితే. నా ఎక్స్పీరియన్స్తో, నా పర్సనల్ టేస్ట్ అయితే కాక్టైల్స్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ నీట్ ప్రిఫరబుల్, నీట్ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ లేదు కాబట్టి. సో ఎవరికైతే ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ టైప్ ఆఫ్ స్మెల్ రాకపోతే దే కెన్ ప్రిఫర్ నీట్. లేకపోతే మాత్రం యూ కెన్ గో ఫర్ కాక్టైల్స్. యాక్చువల్లీ నాకు విస్కీ అంటే స్కాచ్ పర్సన్ నేను. సో బర్బన్ లేదా టెనెసీ విస్కీ టైప్ అంత ఎక్కువ నేను ప్రిఫర్ చేయను. సో ఇది బర్బన్ తర్వాత ఆ బర్బన్ కార్న్ బేస్డ్ విస్కీ ఇది సెకండ్ నేను టేస్ట్ చేయడం. సో బట్ స్టిల్ దానికన్నా ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ప్రాబబ్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో జిమ్ బీమ్ కన్నా కొంచెం బెటర్ అనిపించింది టెనెసీ విస్కీ. ఎనీవే, డ్రింక్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ. తాగి వాహనాలు నడపద్దు. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు తప్పకుండా చెప్పండి. సో దట్ నేను వీడియో ఎట్లా చేస్తున్నాను, నా రివ్యూ ఎట్లా ఉంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరు ఒక విధంగా నాకు హెల్ప్ చేసినట్టే. థ్యాంక్ యూ.